హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే మేడం, ఏపీ పాలిటిక్స్లో ఇటు ముద్రగడ పద్మనాభం గారు అండ్ అంబటి రాంబాబు గారు వీళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. అంటే అటు ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఆయన పైన విమర్శలు చేయడం, ఇటు అంబటి రాంబాబు వాళ్ళ చిన్నల్లుడు ఆయన పైన విమర్శలు చేయడం, ఈ వీడియోలు కూడా వాళ్ళు బయట సోషల్ మీడియాలో పెట్టడం చూస్తున్నాం. మరి ఇది ఏ రకంగా వాళ్ళపైన ఇంపాక్ట్ చూపిస్తుంది? మరి వాళ్ళేమో ఇది జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కావాలని చేయిస్తున్నారు వాళ్ళతో అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి మేడం వీటిపైన? ఏమండి, ఇప్పుడు మనం క్రాంతి గారి విషయం తీసుకుందాము. షీఈ్ నాట్ ఎ కిడ్, ఓకే. ఆవిడ మ్యారేజ్ అయింది, ఆవిడకి ఒక లైఫ్ ఉంది, ఆవిడ మైనర్ కాదు, మేజర్ అయ్యారు. సో ఆవిడకి ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు గమనిస్తే ఈసారి రాజకీయాలంతా చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. ఒక సినిమా స్టోరీ లాగా అనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబాల్లో ఆడపిల్లలు తల్లిదండ్రులను ఎదిరించి లేదా అన్నను ఎదిరించి ఎందుకు బయటకు వస్తున్నారు? వాళ్ళు చెడు చేస్తుంటే అది భరించలేక వాళ్ళు వస్తున్నారు. అంటే చెడు మీద మంచి పోరాటం అన్నమాట ఇది. చెడు మీద మంచి కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్ళు, ఒక కూతురు, ఒక అల్లుడు, ఒక భార్య, ఇట్లా తీసుకోండి మీరు. సో కుటుంబ సభ్యులే బయటకు వస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే మీకు రాజకీయాల్లో, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే బయట వాళ్ళు దాన్ని ఎదిరిస్తారు. ఇక్కడ కుటుంబంలోంచి ఎదిరిస్తున్నారు. అది కూడా నువ్వు మాకు ఆస్తి ఇవ్వలేదనో, లేకపోతే నువ్వు మాకు పదవి ఇవ్వలేదనో కాదు. ఇక్కడ దానికోసం పోరాటం జరగల. నువ్వు మంచి చేయలేదు, నువ్వు ఇట్లా బిహేవ్ చేయటం బాగలేదు, నీ రాజకీయ కెరీర్ నువ్వు పాడు చేసుకుంటున్నావు అని క్రాంతి అన్న ఆవిడ బయటకు వచ్చారు, ముద్రగడ గారి కూతురు. ఆవిడ ఎంత చక్కగా చెప్తున్నారండి. నాన్న, నువ్వు మోసపోతున్నావు, నువ్వు ఇలాంటి పార్టీలో ఉండకు, నువ్వు ఒక జోకర్తో ఉన్నావు అంటే గిరి అని ఒక పదం వాడారు. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. బహుశా వారికి కావాల్సిన వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వ్యక్తి కావచ్చు. ఆ గిరి మాటలు విని నువ్వు మోసపోతున్నావు, నీకేదో వాళ్ళు నామినేటెడ్ పదవి ఇస్తామని ఆశ పెట్టినట్టున్నారు, దానికోసం మోసపోకు. ఆ రోజు అదే చెప్పింది ఆవిడ. నేను నీకు కూతుర్నే కానీ నేను దీనికోసం బయటకు వచ్చాను. ఈయన వెంటనే ఆవేశపడిపోయి ఒక ప్రాపర్టీ అన్నాడు కూతుర్ని. ఎవరైనా కూతుర్ని ప్రాపర్టీ అంటారండి? ఎంత బుద్ధి లేని తండ్రి అయినా, ఎంత పనికిమాలిన తండ్రి అయినా ఆ మాట అనడు. అంటే ఒక 80 ఏళ్ల రాజకీయ జీవితంలో, ఒక 80 ఏళ్ల వ్యక్తి, ఒక 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు అది. అంటే ఆయన ఎవరైనా బ్రెయిన్ వాష్ చేసి ఉండాలి, లేదు బెదిరించి ఉండాలి, లేదు ఏదో బ్లాక్మెయిల్ అయినా చేసి ఉండాలి. అంటే అవి కూడా మన ఆ యాంగిల్లో కూడా తీసుకోవచ్చు. తెలియదు కదండి. రాజకీయాల్లో ఒక మనిషి చేసిన తప్పు, ఒక చిన్న తప్పు చేసినా కూడా అది చాలా రోజుల తర్వాత దాన్ని ఎవరైనా ఎన్కాష్ చేసుకోవడానికి చూడొచ్చు. మీకు గుర్తుంటే జయలలిత విషయంలో శశికళ అట్లాగే ప్లే చేసింది కదా. ఇప్పుడు శశికళ రెండు సార్లు జయలలిత బయటికి పంపిస్తే కరెక్ట్గా మీకు గుర్తుంటే 108 రోజుల తర్వాత ఆవిడ మళ్ళా సారీ చెప్తూ జయా టీవీలోనే ఒక లెటర్ ఆవిడ విడుదల చేసి ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చింది. అక్కడ జయలలిత రెండోసారి కూడా తప్పు చేసింది. ఆ తప్పు చేయటమే ఆవిడ జీవితాన్ని బలిగొంది. ఈరోజు తీసుకుంటే క్రాంతి చెప్పిన మాట కనుక ముద్రగడ గారు వినకపోతే ఆయనకే నష్టం అవుతుంది. ఇంకో మాట ఏం చెప్పాడు రెండోసారి? ఇప్పుడు ఏమండి, అక్కడ పక్కన కూర్చున్నారు వంగా గీత గారు. ఫస్ట్ టైం ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నా కూతురు కాదు ప్రాపర్టీ అన్నప్పుడు ఒక ఆడ మనిషిగా వంగా గీత గారు దాన్ని ఖండించాలి కదా. ఇప్పుడు రాజకీయం వేరు, కుటుంబం వేరు, రక్త సంబంధం వేరు. అప్పుడు వంగా గీత గారు ఆయనకు చెప్పాలి కదా, సార్ అట్లా మాట్లాడకండి, ప్రాపర్టీ ఏంటి, షీఈ్ ఎ గర్ల్, ఆవిడ కూడా మీ కూతురు మీ కొడుకుతో సమానం అని చెప్పకుండా ఆవిడ పక్కన కూర్చొని వింటాం అనేది ఆవిడకి తప్పది. అది ప్రజలు గుర్తించాలి అది ఆ విషయం మనం. ఎందుకంటే ఒక ఆడ మనిషి ఆ విధంగా చేయటం చాలా తప్పండి అది. బికాజ్ ఆవిడకి కూడా పిల్లలు ఉంటారు కదా, ఆవిడకి కూడా తెలుసు కదా, ఒక తల్లిగా ఆవిడకి అనుభవం తెలుసు. ఒక తండ్రి ఒక బిడ్డను కాదంటే ఆ బిడ్డ ఎంత ఆవేదన చెందుతుంది. రాజకీయాలు వేరండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, మనుషులు ఇవాళ వస్తారు రేపు పోతారు, కానీ బంధాలు ఎక్కడికి పోవు కదా. ఆ విషయం ఆవిడ గుర్తు చేయలేదు ఆ రోజు. తర్వాత మొన్న అంటాడు నేను చచ్చిపోయినా నువ్వు రాకు. అది అవసరమా నీకు? అట్లాగా ఏముంది ఆఫ్టర్ ఆల్ నీకు? ఇప్పుడు నువ్వు ఇంత రాజకీయ జీవితం చూసావు, 3 సార్లు నువ్వు మంత్రిగా పనిచేసావు, నువ్వేమైనా కాపులుగా చేసావు ఆ రోజు? ఈరోజు ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటే నువ్వేం చేసి ఉండేవాడు? పవన్ కళ్యాణ్కి టైం లేక రాలేదు, మనిషిని పంపించాడు. ఓకే, యూ వుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ సమ్ మోర్ టైం. నీకు అప్పుడు అవకాశం వచ్చేదేమో. నువ్వు అంత సలహాలు ఇచ్చి అన్నీ చేసి ఏదో కుర్తిలో పడ్డ ఎలకలాగా అయింది ఆయన జీవితం ఇప్పుడు ఎటు కాకుండా. చాలా నష్టపోతున్నాడండి ఆయన. ఇప్పటికి కూడా ఆయన గుర్తించట్లేదు. అదేవిధంగా అంబటి రాంబాబు గారి విషయం తీసుకుంటే, అంబటి రాంబాబు అల్లుడు అదే సామాజిక వర్గం కాదు, అది వేరే సామాజిక వర్గం కాబట్టి
చౌదరీస్ కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నాడు అని అక్కడ అంటున్నారు. ఇక్కడేమో జనసేన పవన్ కళ్యాణ్ నా కూతుర్ని చేస్తున్నాడు ఇట్లా కానీ పవన్ కళ్యాణ్ చాలా హుందాగా మాట్లాడాడు. అమ్మ నేను నిన్ను ఇప్పుడు తీసుకోవడం పెద్ద విషయం కాదు, నేను కండువా కప్పి నేను పార్టీలోకి ఆహ్వానించవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. నేను నీ ఇంటికి నీతోటి వచ్చి మీ నాన్నగారి దగ్గరికి వచ్చి నీ ఇంటికి అంటే మీ నాన్నగారి ఇంటికి నేను అక్కడ వారిని కన్విన్స్ చేసి అప్పుడు కండువా కప్పుతాను, అది మర్యాద. కుటుంబాలు విడదీయటం నా అభిమతం కాదు, తండ్రి కూతుళ్ళను విడదీయడం నా అభిమతం కాదు అని క్లియర్గా చెప్పాడు ఆయన. దానికి కూడా ఆయన వక్రీకరిస్తాడండి. అంటే ఈయనకి మానసికంగా ఏమైనా దెబ్బతిన్నాడేమో. షర్మిల మొన్న చెప్పారు చూడండి వాళ్ళ అన్నగారికి, ఒక అద్దం పంపించి నువ్వు అద్దంలో నీ మొహం చూసుకో, నీకు నీ మొహం కనిపించదు, చంద్రబాబు నాయుడే కనిపిస్తాడు, బికాజ్ నువ్వు రాత్రి పగలు ఆయన నామస్మరణ చేస్తున్నావు. చెప్పాలంటే హరినామస్మరణలాగా ఆయన చంద్రబాబు నామస్మరణ చేస్తున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందండి, ఆయనకే నష్టం. ఇప్పుడు మెంటల్గా ఆయన దెబ్బతిన్నాడు అనుకోండి, అటు భార్య చూడదు ఇటు పిల్లలు చూడరు ఆయన్ని, రోడ్డు మీద ఆయన తిరుగుతూ ఉండాలి పిచ్చాడిలాగా. కుటుంబ విషయాలు నువ్వే బయట పడేసుకున్నావు కదా. నీ అల్లుడు చెప్పాడు, ఎందుకంటే ఎంత విసిగిపోయి ఉంటే చెప్తాడండి. ఎంత దగ్గరగా అంబటి రాంబాబుని చూసుంటే వాళ్ళ అల్లుడు మాట్లాడి ఉంటాడు. డాక్టర్ గౌతమ్ కదా ఆయన. సో ఆయన ఫస్ట్ నుంచి ఆయన వ్యవహారాలు చూశాడు కాబట్టి ఈయన సరైన వ్యక్తి కాదు, మీరు ఎన్నుకోకండి అని చెప్పాడు. ఓ పక్క భార్యని విడదీయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉండొచ్చు, మనకు తెలియదు లోపల ఏం జరిగిందో. సో అంటే తన ఫ్యామిలీ తనకు కావాలి అని ఆయనకు ఉన్నట్టుంది. మావగారు అనేవాడే ఆయనకి శత్రువుగా మారుండొచ్చు. దానికి మళ్ళీ ఈయన ఒక కౌంటర్ ఇచ్చి, ఎవరు అంబటి రాంబాబు, నా కూతురుతో డైవర్స్కి అప్లై చేస్తున్నాము, నిన్ను ఎవడు చెప్పుకోమన్నాడు, నీ ఇంటి విషయాలు నువ్వే బయట పెట్టుకున్నావు, ఏదో చెప్తారు చూడండి, ఇంటి గుట్టి లంకకు చేయటం అంటే ఇదే. మరి అదేవిధంగా ఇంకోటి గౌతమ్ గారు ఏమన్నారు, చాలా బాధపడుతూ, ఆయన నా పిల్లల్ని నాకు దూరం చేశావు, నా తండ్రి చనిపోయే ముందు మనవడిని మనవరాలని చూడాలనుకుంటే వాళ్ళని పంపించలేదు నువ్వు అని ఒక లెటర్ కూడా చూపించాడు. అంటే ఆ వీడియో క్లిప్ మేబీ ఆ వీడియో క్లిప్ కూడా చూపించాడు ఆయన. సో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటేనండి, ఈసారి ఎన్నికలు అనేవి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తున్నాడండి. కుటుంబ సంబంధాల్లో ఆయన ఒక చిచ్చు పెట్టి ఆయన రాజకీయాలు ఆయన పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడు, ఆయన ముఖ్యమంత్రిని అవ్వాలనుకుంటున్నాడు. కానీ ఏ రకంగా చూసినా ఈ విధంగా చేయటం అనేది తప్పు. ఇంకొకటి, వ్యక్తిగతాలు మాట్లాడొద్దు. ఎక్కడ మాట్లాడుతున్నారంటే మొన్నటి వరకు ఆయన ముగ్గురు భార్యల మీద మాట్లాడాడు. ఇప్పుడు స్క్రిప్ట్ కూడా ఏం మీకు మారలేదు. మీరు గమనిస్తే మార్చి 27 నుంచి మొదలుపెట్టి నిన్నటి వరకు అదే స్క్రిప్ట్ నడిచింది. ఎక్కడ స్క్రిప్ట్లో మార్పు లేదు. ఒకే ఒకటి ఏంటంటే గత 4-5 రోజులుగా పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడట్లేదు అంతే. అంబటి రాంబాబు అంటాడు, నువ్వు నీ అన్నగారి కూతురు గురించి మాట్లాడు, నీ చిన్నన్నగారి కూతురు గురించి మాట్లాడు, నీ ముగ్గురు భార్యలని గురించి మాట్లాడు అంటాడు ప్రచారంలో. తప్పు కదండి, చాలా తప్పది. ఇప్పుడు నేనంటే ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? చేతకాని రాజకీయాలు చేసేవాళ్ళు ఇవన్నీ మాట్లాడతారండి. అసలు ఆడవాళ్ళ అవసరం ఏంటండి? మీరు ఆడవాళ్ళను ఉన్నతంగా తీసుకురండి అంతే తప్ప ఇట్లా పనికిమాలిన కమెంట్స్ చేసే హక్కు మీకు ఇవ్వలేదు. మీరు రాజకీయం చేసుకోండి అంతవరకే. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకండి, కుటుంబాలు విచ్ఛిన్నం చేయకండి. జగన్మోహన్ రెడ్డి అయినా సరే రేపొద్దున ఇంతకింత ఆయన అనుభవిస్తాడు. ఎలాగ ప్రజలు చూస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఒక్కటి చాలండి ఆయన రోడ్డు మీదకి ఏడ్చడానికి. ఓకే, కానీ మనం వీళ్ళ ఇంపాక్ట్ అంటే ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఇంపాక్ట్ వంగ గీత గారి పైన పడుతుందా? మరి అంబటి రాంబాబు గారు అల్లుడు ఇంపాక్ట్ ఆయన పైన పడుతుంది అంటారు ఎలక్షన్స్లో? ఇది అసలు ఇది పడకపోయినా ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయినట్టేనండి. సో ఇది ఇంకొంచెం దానికి ఆజ్యం పోస్తుంది అంతే. ఉన్న చెడుకి ఇంకొంచెం ఆజ్యం పోసింది అంతే. కాబట్టి వాళ్ళు ఓడడం అయితే ఖచ్చితం, ఇవి ఇంకొంచెం ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.